So yeah, let's wrap up method overloading in this series by ఏంటి లాస్ట్ కేస్ నెంబర్ 6 ఒకటి ఉంది కదా, కేస్ నెంబర్ 6 గురించి. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద మెథడ్ ఓవర్లోడింగ్. దీంట్లో మీకు బేసిక్స్ అండ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మనం 5 కేసెస్ చేసినాం, బట్ ఐ ఆమ్ వెరీ షూర్, ఐఎమ్ ప్రిటీ మచ్ షూర్ దట్ యూ విల్ మేక్ రాంగ్ ఇన్ మెథడ్ నెంబర్ 6, అంటే ద ఏంటి కేస్ స్టడీ నెంబర్ 6. So before going into the case study 6, I would like to say that ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటే ఏంటో లెట్స్ డిస్కస్. సో వెన్ ఎవర్ వీ ట్రై టు అంటే ఏ ఫినామినా వేర్ వీ హోల్డ్ పేరెంట్ రిఫరెన్స్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సచ్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ మెథడ్ డిస్పాచ్. ఇది ట్రూవా కాదా అనేది లెట్స్ సీ వన్స్. అసలు వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు మీన్ ఈస్, సి లెట్స్ టేక్ 2 classes, క్లాస్ ఏ, క్లాస్ బి, ఎక్స్టెన్స్ ఏ. ఐ గెస్ ఇంత ఇన్హెరిటెన్స్ అయితే మీకు తెలుసు. ఎక్స్టెండ్ చేస్తే లైక్ ఇట్స్ ద ఏ ఇస్ పేరెంట్, బి ఇస్ చైల్డ్ అనే ఇన్హెరిటెన్స్ అయితే మీకు తెలుసు అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ ఏ పబ్లిక్ వాయిడ్ m1. సో నో, ఇలా కాకుండా లెట్స్ కట్ దిస్ అండ్ లెట్స్ పేస్ట్ ఇట్ హియర్. సో ఇఫ్ ఐ ట్రై system.out.println ఇన్ ఏ, ఓకే, ఇన్ ఏ అని ప్రింట్ చేస్తున్నా. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ నౌ, ఇప్పుడు బి ఈజ్ ఎక్స్టెండింగ్ ఏ, సో బి ఈజ్ ద చైల్డ్ అండ్ ఏ ఈజ్ ద పేరెంట్ కదా. సో బై డిఫాల్ట్, బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్, all the methods available in a class are by default available to you. అంటే ఏంటి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? బేసికలీ మీ పేరెంట్స్ దగ్గర ఉన్నదంతా మీకే కదా. పేరెంట్స్ ఆస్తి కానీ ఏది కానీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అవైలబుల్ టు యూ. అదే జావాలో ఇట్స్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇట్ ఈస్ అచీవబుల్ యూజింగ్ ద ఎక్స్టెండ్స్ కీవర్డ్. సో నౌ మై మెథడ్ m1 ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ బీ క్లాస్. సో వాట్ ఐ విల్ డూ ఇస్, రెండిటికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ రిఫరెన్స్ ఈజ్ ఏ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ టైప్. నో రిఫరెన్స్ ఈజ్ బి, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో బి. నేనేమన్నా పేరెంట్ రిఫరెన్స్ చైల్డ్ ఆబ్జెక్ట్ చేస్తే దాన్ని డైనమిక్ మెథడ్ డిస్పాచ్ అంటారా అని అన్నా. అది కరెక్టా కాదో చూద్దాం. పేరెంట్ రిఫరెన్స్ లెట్స్ టేక్ a1 ఈక్వల్ టు న్యూ బి, సారీ ఏ అయిపోయింది కదా, బి చేద్దాం. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాటా అంటే ఒకసారి రన్ చేస్తే ఏం లేనట్టుగా మనం ఏం చేయట్లేదు. సో ఇట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. బట్ వైసీ వర్సా కరెక్టా కాదో చూద్దాం. అంటే చైల్డ్ రిఫరెన్స్ పేరెంట్ ఆబ్జెక్ట్ కరెక్టా కాదో చూద్దాం. b1 ఈక్వల్ టు న్యూ ఏ, ఈజ్ ఇట్ కరెక్ట్? ఇఫ్ ఐ ట్రై టు రన్, ఇంకంపాటబుల్ టైప్స్ ఏ కెనాట్ బి కన్వర్టెడ్ టు బి. అంటే పేరెంట్ ఒక టైంలో చైల్డే ఉండే, చైల్డ్ నుంచే పేరెంట్ కైండ్. బట్ ఏ చైల్డ్ వాజ్ నెవర్ ఏ పేరెంట్ ఆడు ఫర్దర్గా అవుతాడు. సో ఏ పేరెంట్ క్యాన్ బీ ఏ చైల్డ్ బట్ చైల్డ్ కెనాట్ బీ ఏ పేరెంట్. అది డైనమిక్ మెథడ్ డిస్పాచ్. అంటే పేరెంట్ రిఫరెన్స్ క్యాన్ బి యూజ్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్ అనేది డైనమిక్ మెథడ్ డిస్పాచ్ కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అయిపోవాలి. సో ఇది ఎందుకు చెప్పినా అంటే ఇది ముందు రన్ టైమ్ పాలిమార్ఫిజంలో వీల్ డిస్కస్ క్లియర్లీ అబౌట్ దిస్. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దిస్ ఈజ్ అబౌట్ డిఎండి, డైనమిక్ మెథడ్ డిస్పాచ్. నౌ లెట్స్ గో టు ద కేస్ స్టడీ 6. కేస్ స్టడీ 6లో మళ్ళీ ఏ క్లాస్ బి క్లాసే తీసుకుందాం. దిస్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఏ క్లాస్. సో 2 classes, నథింగ్, ఏం ఇంప్లిమెంట్ చేయట్లే, ఎంటీ క్లాసెస్. లెట్ మీ టేక్ ఎంటీ క్లాసెస్. అండ్ m1లో ఐఎమ్ హ్యావింగ్ 2 methods, పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ ఏ. అంటే దీని మెథడ్ సిగ్నేచర్ ఏంటి? క్లాస్ పంపిస్తున్నా నేను. క్లాస్ పంపించచ్చా? మెథడ్లో పంపించచ్చు, ఇట్స్ పర్ఫెక్ట్లీ వ్యాలిడ్. అండ్ అనదర్ పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ బి. రెండిటి మెథడ్ సిగ్నేచర్స్ వేరే, క్లాసే కానీ ఇది వేరే క్లాస్. సో దీస్ బోత్ ఆర్ ఓవర్లోడెడ్ మెథడ్స్. పర్ఫెక్ట్ కదా? నౌ system.out.println ఏ చేస్తున్నా, ఎందుకంటే ఏ క్లాస్ది కాబట్టి. system.out.println బి చేస్తున్నా. సో వాట్ ఐఎమ్ మీనింగ్ టు సే ఈస్, ఇప్పుడు ఏ ఈక్వల్ టు న్యూ ఏ ఒకటి, ఏ నుంచి ఒక ఆబ్జెక్ట్ చేసిన. బి ఈక్వల్ టు న్యూ బి, ఇదొకటి, ఇది కూడా పర్ఫెక్టే. అండ్ పేరెంట్స్ రిఫరెన్స్ క్యాన్ బి యూస్ టు హోల్డ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో a1 ఈక్వల్ టు న్యూ బి. అండ్ ఈ మెయిన్ క్లాస్లో ఉన్న దాన్ని మనం
యూజ్ చేయాలనుకుంటే మెయిన్ది కూడా ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి లెట్స్ క్రియేట్ మెయిన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మెయిన్. సో మెయిన్ ఈక్వల్ టు న్యూ మెయిన్. సో ఇప్పుడు m.m1 ఫస్ట్ లెట్స్ సెండ్ ఏ m.m1 ఆఫ్ బి. ఇప్పుడు ఇక్కడ మీరు గెస్ చేయడం చాలా ఈజీ. ఏంటి, ఏ పంపిస్తున్నాం, డైరెక్ట్ మ్యాచ్ ఉంది, ఏ దీనికి డైరెక్ట్ మ్యాచ్ ఇస్ దిస్ ఏ వర్షన్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏ ఉంటుంది. దీనికి ఇది కూడా డైరెక్ట్ మ్యాచ్ కాబట్టి బి వస్తుంది. దీనికి ఏముంటుంది, m.m1 ఆఫ్ a1 ఇది పంపిస్తే దీని అవుట్పుట్ ఏ ఉంటుందా ఆర్ బి ఉంటుందా, ఇది మనం తెలుసుకోవాలి. ఇఫ్ యూ థింక్ ఇన్ని 5 కేస్ స్టడీస్ మనం నేర్చుకున్నాం అబౌట్ ఓవర్లోడింగ్. ఇఫ్ యు ఆరెంట్, నేను ఫస్ట్ కేస్ స్టడీలోనే నేను చెప్పిన వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కంపైలర్ మీదనే డిపెండ్ ఉంటుంది మొత్తం ఓవర్లోడింగ్. అంటే బేస్డ్ ఆన్ రిఫరెన్స్ టైప్ ఓన్లీ. అంటే ఇప్పుడు నా రిఫరెన్స్ టైప్ ఏంటి, దీంట్లో ఏలో ఏం మెథడ్ ఉంది, ఏకే వెళ్తుంది. సో ద రోల్ ఆఫ్ కంపైలర్ ఈజ్ వెరీ మచ్ క్రూషియల్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. సో మెథడ్ ఓవర్లోడింగ్ మీరు చేస్తే 100% ఇక్కడ మీరు రన్ చేస్తే ఏ అని వస్తుంది. ఏ అని వచ్చింది ఎందుకు అని అంటే, method overloading is also known as, see I will say method overloading, one second, method overloading is known as static binding, other names static binding or early binding, static polymorphism కూడా అంటారు దీన్ని, static polymorphism, early binding or compile time polymorphism. దీస్ 3 ఆర్ ద అదర్ నేమ్స్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు a.m1 ఆఫ్ a1 ఉంది, ఇక్కడ చైల్డ్ ఆబ్జెక్ట్ బట్ రిఫరెన్స్ ఈజ్ a1. రిఫరెన్స్ టైప్ మీద మనకు ఆన్సర్ వస్తుందంటే ఇట్ ఈస్ నోన్ యాజ్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాట్ ఐ విల్ ట్రై ఈజ్ రిఫరెన్స్ టైప్ మీద వస్తుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎన్ కంపైలేషన్ ఎర్రర్ ఉంటే అసలు రన్నే అవ్వదు కదా, ప్రోగ్రామ్ రన్ అవ్వదు, అక్కడికి టర్మినేట్ అయిపోతుంది. అంటే డ్యూరింగ్ కంపైల్ టైమే మనకు ఆన్సర్ అనేది ప్రిడిక్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఆర్ అర్లీ బైండింగ్. లేట్ బైండింగ్ కాదు, లేట్ బైండింగ్ ఈజ్ డ్యూరింగ్ రన్ టైమ్. అంటే బేస్డ్ ఆన్ రన్ టైమ్ ఆబ్జెక్ట్ కనుక మనకు ఆబ్జెక్ట్ వస్తే మనకు ఆన్సర్ వస్తే ఇట్ ఈస్ నోన్ యాజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. దాన్నే మనం నెక్స్ట్ ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్. ఇక్కడికి అయిపోయింది. మెథడ్ ఓవర్లోడింగ్లో 6 కేసెస్ ఆర్ వెరీ క్లియర్ నౌ. అంటే నౌ ద మెయిన్ థింగ్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే, ఓవర్లోడింగ్లో ద మెథడ్ ఓవర్లోడింగ్ ఆన్సర్స్ ఆర్ ప్రెడిక్టెడ్ బేస్డ్ ఆన్ ద రెఫరెన్స్ టైప్ అండ్ రెఫరెన్స్ టైప్ ఈజ్ మేనేజ్డ్ బై ద కంపైలర్. అంటే కంపైలర్ బట్టే అవుట్పుట్ వస్తుంది ఆన్ మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ మెథడ్ ఓవర్లోడింగ్లో ద మెథడ్ సిగ్నేచర్స్ మస్ట్ బి డిఫరెంట్. అండ్ టోటల్లీ దేర్ ఆర్ 6 కేసెస్ ఇన్ మెథడ్ ఓవర్లోడింగ్. 6 కేస్ స్టడీస్ ఆర్ కంప్లీట్లీ done. This is about method overloading. Now you can attend any mock test based on method overloading. Method overloading lo meer ఏ mock test kuda you will be able to surely attempt this. So this is about method overloading. Let's meet in method overriding in next video. Thank you.